ఉందా ఫ్యామిలీ స్టార్? అన్న వేరే లెవెల్ అన్న, డైరెక్ట్ ఐఎస్ లేపు దెంగుతున్నాం ఈ సినిమాతో. గీత గోవిందం ఇట్టు కొట్టాం 100 కోట్లు కేక్. నెగిటివ్ చెప్పాలకు ఏం చెప్తారన్న? నెగిటివ్ వచ్చా దింపుతున్నాం, దింపేస్తాం. 100 కోట్లు 150 కోట్లు కేక్ వాక్, కేక్ వాక్ 150 కోట్లు. సూపర్ సూపర్. ఇప్పుడు హైయెస్ట్ ఓపెనింగ్ టైటిల్ లేపేస్తాం, లేపేస్తాం. కళ్యాణి వచ్చా బాక్స్ ఆఫీస్ రచ్చ. సూపర్ సూపర్ సినిమా నిజంగా. 100 crores పక్కా. ఎస్ పక్కా, నిజంగా 100 crores పక్కా. దిల్ రాజు బాబుకు డబ్బులు సినిమాతో. లేదు బ్రో, సినిమా వచ్చి చూసారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ సినిమా. అంతే. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? వేరే లెవెల్ యాక్టింగ్ అన్నది అంతే. విజయ్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్. సినిమా చాలా చాలా బాగుంది. నెగిటివ్ చెప్పాలకి ఏం చెప్తారు మీరు? అంతే, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. స్టార్ కాదు ఫ్లాప్ స్టార్ అంటున్నారు కానీ అట్లా కాదు, బాగానే ఉంది సినిమా, అన్ని రకాలు బాగుంది, చూడదగ్గ సినిమా. తక్కువ కొట్టినట్టే దెబ్బ. ఎలా ఉందన్న ఫ్యామిలీ స్టార్? చాలా బాగుంది. బాగుంది భయ్య సినిమా. ప్రీవియస్ వీడియో మూవీస్ కంటే చాలా బాగుంది. మూవీ ఎలా ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఎలా ఉందమ్మా ఫ్యామిలీ స్టార్? బాగుంది, చాలా బాగుంది. ఉందన్న ఫ్యామిలీ స్టార్? ఇంకా చూడలే బ్రో, చింపేసారు. లైట్ బాగుంది సినిమా. చాలా మంది బాగాలేదంటారు. లేదు, బాగుంది. బాగుంది. నిజంగా చెప్తాను, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి అంటే తన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే చాలా పెయిన్తో ఒక కుటుంబాన్ని నడిపే ప్రతి పర్సన్ చూడాల్సిన సినిమా. పక్కా ఫ్యామిలీ స్టార్ అనేందుకు ఒక ఫ్యామిలీలో ఒక అంటే నాన్న తర్వాత ఒక కొడుకు అనే పొజిషన్ తీసుకొని తనే ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తాడు. చాలా బాగుంది సినిమా నిజంగా. లవ్ 20 కోట్లు కూడా కొట్టాడు అంటున్నారు. అస్సలు లేదు బ్రో, నిజం థియేటర్ చూడడం ఫుల్ అయిపోయింది నిజంగా. థియేటర్లో ప్రతి ఒక్కరికి అరుపులు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఆడియన్స్ సెకండ్ డే నుంచి ఉంటారు అంటావా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఫ్యామిలీ కూడా వస్తుంది సినిమాకి. విజయాన్న నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. మృణాల్ ఠాకూర్ గారు కూడా. అందరూ చాలా బాగుంది బ్రో. అంటే లవ్ స్టోరీ ఉంది, అంటే ఫ్యామిలీ స్టోరీ ఉంది, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కూడా అట్రాక్ట్ చేసే సినిమా. చాలా బాగుంది. దిల్ రాజు గారికి డబ్బులే అని చెప్పుకోవాలి.